అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి మనకి అభ్యసనం అనేటటువంటి ఈ చాప్టర్ లో అభ్యసన సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. మరి అసలు అభ్యసనం అంటే ఏంటి? మనకి ఒక ప్రేరణకి ప్రవర్తన అనేటటువంటిది ముందు చూద్దాం. అభ్యసన సిద్ధాంతాల్లో మనకి అభ్యసనం అనేటటువంటిది తెలుసుకునే ముందు అసలు ఒక ప్రవర్తన అంటే ఏంటో చూద్దాం. ప్రవర్తన అంటే ఏంటి? ఒక ఉద్దీపన లేదా ప్రేరణకి ప్రతిస్పందన చూపించడాన్ని ప్రవర్తన అంటారు. అంటే జీవిలో వచ్చేటటువంటి ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన చూపిస్తే దాన్ని ప్రవర్తన అని చెప్పాం. మరి ఓకే, మరి ఈ ప్రవర్తన ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించేటటువంటి అభ్యసన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి మొత్తం కూడా అభ్యసన సిద్ధాంతాలు కాబట్టి మరి ఈ అభ్యసన సిద్ధాంతం ఏ సిద్ధాంతం తీసుకున్నా గానీ మరి ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటి సిద్ధాంతాల్లో ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించింది అంటే అది ప్రవర్తనలో మార్పు వచ్చినట్లే. మరి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లయితే అది అభ్యసనం జరిగినట్లే. కాబట్టి మనకి అభ్యసనం అంటే ఏంటంటే ఒక ప్రవర్తనలో మార్పు వస్తే దాన్ని అభ్యసనం అని చెప్పాము. మరి ప్రవర్తన అంటే ఏంటి అంటే ఒక ఉద్దీపనకి ఒక ప్రతిస్పందన చూపిస్తే దాన్ని ప్రవర్తన అంటారు. ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించడాన్ని ప్రవర్తన అని చెప్పాము. మరి ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించేటటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అభ్యసన సిద్ధాంతాలు మనం చూద్దాం. వీటిలో మనకి శాస్త్రీయ నిబంధనము, యత్న దోష అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు కూడా మనకి ఏంటంటే అభ్యసన సిద్ధాంతాలు అని చెప్తున్నారు. శాస్త్రీయ నిబంధనము, యత్నదోష అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఈ 3 రకాలైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం అభ్యసన సిద్ధాంతాలు అని చెప్తున్నారు. ఎందుకు వీటిని అభ్యసన సిద్ధాంతాలు అన్నారంటే ఇక్కడ చూడండి ఒక ప్రేరణకి లేదా ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది కనిపించింది. సో అందుకని మరి ఈ ప్రేరణకి ప్రతిస్పందన అనేది వీటన్నిటిలో ఉంటుంది. శాస్త్రీయ నిబంధనలు కానీ, యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో కానివ్వండి, కార్యసాధక నిబంధనలు కానివ్వండి, మనకి ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించిందంటే ఏంటి? అది ప్రవర్తన అని చెప్పాం కదా మరి. సో కాబట్టి ఈ మూడింటిని ఏమంటారంటే ప్రవర్తనవాద సిద్ధాంతాలు అని చెప్తారు. ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అభ్యసన సిద్ధాంతాలు అనేటువంటి శాస్త్రీయ నిబంధనము, యత్నదోష అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఈ 3 అభ్యసన సిద్ధాంతాలను ఏమన్నారు అంటే ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేకపోతే సంసర్గవాద సిద్ధాంతాలు అంటున్నారు. ఎందుకు ప్రవర్తనవాద సిద్ధాంతాలు అంటున్నారంటే వీటిలో ఈ మూడిట్లో ఏ సిద్ధాంతాన్ని తీసుకున్నా ఈ మూడిట్లో ప్రతి ఒక్క ఉద్దీపనకి ఒక ప్రతిస్పందన అనేది చూపిస్తుంది. ఇక్కడ శాస్త్రీయ నిబంధన కానివ్వండి, యత్నదోష అభ్యసనం కానివ్వండి, కార్యసాధక నిబంధన కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రవర్తనని బేస్ చేసుకుని ఉన్నాయి. అంటే ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన రావటం అనేటటువంటి అంశం మీద ఆధారపడి ఈ 3 రకాలైనటువంటి సిద్ధాంతాలని రూపొందించడం జరిగింది. అందుకే వీటిని ప్రవర్తనవాద సిద్ధాంతాలు అని చెప్పారు. దీనికే సంసర్గవాద సిద్ధాంతాలు అంటారు. అయితే మరి చూడండి ఇక్కడ శాస్త్రీయ నిబంధన అనే సిద్ధాంతాన్ని రూపొందించింది పావులో, యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని రూపొందించింది థార్నడైక్, కార్యసాధక నిబంధనాన్ని రూపొందించింది స్కిన్నర్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. ఒక్కొక్క అభ్యసన సిద్ధాంతం గురించి కంప్లీట్ గా మనం డీటెయిల్ గా నేర్చుకుందాం. ఈ రోజు మనం శాస్త్రీయ నిబంధనానికి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో నేర్చుకుందాం. అసలు శాస్త్రీయ నిబంధన అంటే ఏంటి, దాంట్లో ఉండేటటువంటి అంశాలు ఏంటి, తర్వాత ఆ శాస్త్రీయ నిబంధన ఫలితంగా ఏర్పడినటువంటి నియమాలు ఏంటి అనేటటువంటివి మనం ఇక్కడ కంప్లీట్ గా నేర్చుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శాస్త్రీయ నిబంధనని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి ఆ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, నియమాలు, అవి ఖచ్చితంగా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. చాలా కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది. మరి ఆ కన్ఫ్యూజ్ గా ఉండేటటువంటి ఆ క్వశ్చన్లు అన్నిటిని మీరు చాలా సింపుల్ గా ఆన్సర్ చేయాలి అంటే ఇప్పుడు మీరు చూసేటటువంటి లైవ్ ని మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ గా 100% ఒక్కొక్క ఆ నియమానికి దాదాపు ఒక 10 ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి. అన్ని రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ని మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నిటిని జోడించి చెప్పడం జరుగుతుంది. తర్వాత జనరలైజేషన్ చేసి కూడా చెప్తామని ఇక్కడ. ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటిది మొత్తం కూడా జనరలైజేషన్ చేసి మనం నేర్చుకుంటాము. మనకి కంప్లీట్ గా ఇక్కడ మీ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. సో కాబట్టి ఎవరైనా కొత్తగా వస్తే మిత్రులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయండి. మరి ఇప్పుడు మనం ఈ టాపిక్ లోకి వెళ్దాం. మనం శాస్త్రీయ నిబంధనము, యత్నదోష అభ్యసనము, కార్యసాధక నిబంధనలో ముందు మనం శాస్త్రీయ నిబంధన గురించి నేర్చుకుందాం. పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధన గురించి నేర్చుకుందాం. చూడండి శాస్త్రీయ నిబంధన.
ఈ శాస్త్రీయ నిబంధనానికి ఇంకో పేరు కూడా ఉంది. దీన్ని సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అంటారు. ఓకే, శాస్త్రీయ నిబంధనానికి ఇంకో పేరు ఏంటి అంటే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు దీన్ని. ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతం అంటారు, లేకపోతే ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త పావ్లో. ఓకే, ఈ సాంప్రదాయ నిబంధన సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త, లేకపోతే శాస్త్రీయ నిబంధనాన్ని రూపొందించినటువంటి శాస్త్రవేత్త పావ్లో. ఇది ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతము. ఎస్ టైప్ అంటారు. ఎస్ అంటే ఇక్కడ స్టిమ్యులస్ బేస్డ్. ఎస్ టైప్ అంటే స్టిమ్యులస్ బేస్డ్ అనేటటువంటిది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ టైప్ సిద్ధాంతం అని ఈ క్రింది వాటిలో దేన్ని పిలుస్తారు అని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో శాస్త్రీయ నిబంధనము, యత్న దోష అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధనము, పైవన్నీ అని అడుగుతాడు. సో కాబట్టి మనకి సమాధానం వచ్చేసి శాస్త్రీయ నిబంధనాన్ని ఎస్ టైప్ సిద్ధాంతం అని చెప్తారు. చూడండి, మరి ఎస్ టైప్ అని ఎందుకు అంటున్నారంటే స్టిమ్యులస్ బేస్డ్. చూడండి, మరి ఈ ప్రయోగంలో శాస్త్రీయ నిబంధనలో పావులో చేసినటువంటి ప్రయోగం దేని మీద చేశాడు? కుక్క మీద చేశాడు. మరి ఆ కుక్క మీద చేసినప్పుడు కుక్కకి ప్రతిస్పందన అనేది దేని వల్ల వచ్చింది? ఒక ఉద్దీపన వల్లనే కదా వచ్చింది. సో ఉద్దీపన ప్రాధాన్యత కలిగింది. మరి అక్కడ ఉద్దీపన అనేటటువంటిది లేకపోతే, ఆ కుక్కకి మాంసం కానీ ఆహారం కానీ ఇవ్వకపోతే, ఒక ఉద్దీపన లేకపోతే మరి ఆ కుక్క అనేది ఆ ప్రతిస్పందనను చూపించదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి సిద్ధాంతము శాస్త్రీయ నిబంధనము. దీన్ని ఎస్ టైప్ థియరీ అని చెప్తారు. ఓకే, మరి పావులో రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కండిషనల్ రిఫ్లెక్సెస్. పావులో రాసినటువంటి గ్రంథం ఏది అంటే కండిషనల్ రిఫ్లెక్స్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. తర్వాత ఇంకొకటి రెండవది ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేటటువంటి ఇంకొక సిద్ధాంతాన్ని కూడా ఇతను రాయటం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం అర్థమైంది కదా, పావులో రాసినటువంటి గ్రంథాలు ద కండిషనల్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ఇవి రెండు గ్రంథాలు. సో కాబట్టి పావులో రాసినటువంటి గ్రంథాల గురించి అడగడానికి అవకాశం ఉంది. అడిగితే ఇవి రెండు గుర్తు పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, మరి డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే కుక్క లాలాజలాన్ని విడుదల చేస్తుంది కాబట్టి అది డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది కాబట్టి అది గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ కండిషనల్ రిఫ్లెక్సెస్ అంటే చెప్పాం మనం, ఇది మొత్తం కూడా ఈ పావులో చెప్పేటటువంటిది మొత్తం కూడా నిబంధన అని చెప్పాము. నిబంధన అంటే కండిషన్. సో కాబట్టి ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనం జనరలైజేషన్ చేసి ఇక్కడ మీకు ఈ శాస్త్రీయ నిబంధనకి చెందినటువంటి పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనాన్ని నేను నా స్టైల్లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అందరం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే దాంట్లో మనకి ఏంటి ఏదో అంటారు, కిక్ ఏముండదని చెప్తారు. సో కాబట్టి మనం కూడా మన స్టైల్లో జనరలైజేషన్ చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇది చెప్తున్నాను. ఇది డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ మనం పావులో చెప్పినటువంటి సిద్ధాంతం దగ్గరికి పోదాం. సో చూడండి జాగ్రత్తగా వినండి. చాలా మనకి ఇక్కడ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఒక శిశువుని తీసుకుందాం. ఒక శిశువుకి కేక్ అంటే చాలా ఇష్టం. ఎవరికో కాదు, మా అమ్మాయికి, మా దాక్షికి కేక్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అంటే ఇంకా ఇష్టం. ఓకే, సో కాబట్టి మరి మా అమ్మాయికి కేక్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది ఇంకా ఇష్టం. ఒక కేక్ చూసిందంటే వెంటనే అసలు ఆగలేదు, అక్కడ పోయి వెంటనే ఆ క్రీమ్ నాకేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది చాలా ఇష్టం అమ్మాయికి. మరి అది సహజమైనటువంటి ఉద్దీపన. మా అమ్మాయికి ఈ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అంటే చాలా ఇష్టం. దాన్ని చూడగానే తనకి లాలాజలం ఊరిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇది సహజమైనటువంటి ఉద్దీపన. ఏది? కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది సహజమైనటువంటి ఉద్దీపన, న్యాచురల్ స్టిమ్యులస్. మరి ఈ న్యాచురల్ స్టిమ్యులస్ కి సహజ ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది, లాలాజలం ఊరుతుంది. ఆ కేక్ మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కేక్ చూడగానే లాలాజలం ఊరుతుంది. అంటే ఏంటి? న్యాచురల్ రెస్పాన్స్. ఒక సహజ ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. న్యాచురల్ స్టిమ్యులస్ కి న్యాచురల్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, జనరల్ గా మనకు కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉసిరికాయ ఉందనుకోండి. మరి ఉసిరికాయ మనం పక్క వాళ్ళు కొరుకుతుంటే మనకు కూడా నోట్లో లాలాజలం ఊరుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఆ ఉసిరికాయ అనేది మనం సహజ ఉద్దీపనగా చెప్తాం. ఆ సహజ ఉద్దీపనకి ప్రతిస్పందన రావడానికి
అదేంటి అంటే లాలాజలం ఊరటం అనేది సహజ ప్రతిస్పందన. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్ లో కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ సహజ ఉద్దీపన అని చెప్పాము. ఈ సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన అనేది వచ్చింది, అంటే లాలాజలం వచ్చింది. తర్వాత ఇప్పుడు నేనేం చేశానంటే మా అమ్మాయికి నేను చేతి వేలు చూపించా. ఓకే, ఈ ఫింగర్ ఇట్లా వేలు చూపించాను. మరి ఏ వేలు చూపిస్తే లాలాజలం ఊరుతుందా తనకి? తను రెస్పాండ్ అవుతుందా? అవ్వదు. నో రెస్పాన్స్. అంటే చేతి వేలు చూపటం అనేది అసహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, అది సహజమైనటువంటిది కాదు, అంటే కృత్రిమ ఉద్దీపన. ఓకే, ఇది కృత్రిమ ఉద్దీపన. అంటే చేతి వేలు చూపించడం అనేటటువంటిది ఏంటి అంటే కృత్రిమమైనటువంటి ఉద్దీపన. దీన్ని అసహజ ఉద్దీపన అని కూడా అంటారు. అన్‌న్యాచురల్ స్టిమ్యులస్, దీనికే ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ అంటారు. ఓకే, మరి ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ కాబట్టి దానికి రెస్పాన్స్ అనేది రాదు, ఎవరికి కూడా రెస్పాన్స్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉసిరికాయ చూపిస్తే మనకి లాలాజలం ఊరుతుంది. మరి ఉసిరికాయ అనేది న్యాచురల్ స్టిమ్యులస్ కాబట్టి ఆ న్యాచురల్ స్టిమ్యులస్ కి న్యాచురల్ రెస్పాన్స్ లాలాజలం ఊరుతుంది. మరి అట్లా కాకుండా ఒక చాక్ కీస్ కి లాలాజలం ఊరిద్దా? ఊరదు. సో కాబట్టి మరి చాక్ కీస్ కానీ, ఒక పెన్ను కానీ, పెన్సిల్ కానీ చూపిస్తే దానికి లాలాజలం ఊరదు కాబట్టి చాక్ కీస్, పెన్ను, పెన్సిల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే కృత్రిమమైనటువంటి ఉద్దీపనలు. అర్థమవుతుంది కదా? కృత్రిమ ఉద్దీపన అంటే ఏ ఉద్దీపన వలన అయితే ప్రతిస్పందన రాదో, అర్థమవుతుంది కదా? ఏ ఉద్దీపన వలన ప్రతిస్పందన రాదో, రెస్పాన్స్ లేకుండా ఉంటుందో అలాంటి ఉద్దీపనని కృత్రిమ ఉద్దీపన అంటారు. దీన్నే ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ అంటారు. అన్‌న్యాచురల్ స్టిమ్యులస్, అసహజమైనటువంటి ఉద్దీపన అంటారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్. ఏం చేసిందంటే ఫస్ట్ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ని చూపిస్తే లాలాజలం ఊరింది. కాబట్టి మరి కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ అనేది సహజమైన ఉద్దీపన. ఈ సహజమైన ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన అయినటువంటి లాలాజలం ఊరింది. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత చేతి వేలుని చూపించాను. వేలుని చూపించినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేదు, నో రెస్పాన్స్. మరి ఎందుకు రెస్పాన్స్ లేదు అంటే మరి చేతి వేలు అనేది ఏంటి? అసహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, మరి ఇది అసహజమైన ఉద్దీపన. దీన్నే కృత్రిమమైనటువంటి ఉద్దీపన అంటారు. ఓకే, అన్‌న్యాచురల్ స్టిమ్యులస్ లేకపోతే ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ అంటారు. సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ రెండో స్టెప్ లో ఏం చేశానంటే చూడండి, నేను చేతి వేలిని ఒక గిన్నెలో ఉన్నటువంటి కేకు సంబంధించినటువంటి క్రీమ్ ఉన్నటువంటి గిన్నెలో వేలు పెట్టి ఏం చేశానంటే ఆ క్రీమ్ని బయటికి తీశాను. ఓకే, ఆ క్రీమ్ని బయటికి తీసి చూపించాను. ఓకే, అట్లా బయటికి తీసి చూపించినప్పుడు ఏమవుతుందంటే తనకి లాలాజలం అనేది వచ్చింది. అంటే ఏంటి? సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. చూడండి, జనరల్ గా మనం వేలు పెట్టి చూపిస్తే లాలాజలం రాలేదు. ఓకే, కానీ కేకు మీద ఉన్న క్రీమ్ చూపిస్తే లాలాజలం వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేశాను నేను? ఆ చేతి వేలిని ఆ గిన్నె, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ బాటిల్ ఉందండి, ఇట్లా దీంట్లో క్రీమ్ ఉంది, కేక్ క్రీమ్, దీంట్లో ఇట్లా వేలు పెట్టి నేను ఎట్లా అంటున్నా, కేకులో ఉన్నటువంటి క్రీమ్ దీంట్లో తీసుకొని ఎట్లా అంటున్నా. మరి ఇట్లా అని తనకు చూపించా. ఓకే, తనకు చూపించినప్పుడు ఏమైంది? మళ్ళీ క్రీమ్ తీస్తున్నాడు డాడీ అని చెప్పి ఏం చేసింది మా అమ్మాయి? లాలాజలాన్ని విడుదల చేసింది. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఏం చేశాను నేను? ఒక అసహజమైనటువంటి ఉద్దీపనని సహజమైనటువంటి ఉద్దీపనతోటి కలిపాను నేను. ఓకే, అసహజమైన ఉద్దీపన అంటే వేలు. ఓకే, మరి సహజమైన ఉద్దీపన అంటే ఏంటి? ఈ గిన్నెలో ఉన్నటువంటి క్రీము, రెండింటిని కలిపాను నేను. ఇట్లా కలిపి చూపించినప్పుడు ఏమైంది? లాలాజలాన్ని విడుదల చేసింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రతిస్పందన అనేది వచ్చింది. మరి ఇది న్యాచురల్ గానే వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది సహజమైనటువంటి ప్రతిస్పందన అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ మూడో స్టెప్ ఏం చేశానంటే చూడండి, ఈసారి అంటే ఇక్కడ చేతి వేలిని ఆ గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని ఇట్లా ప్రతిసారి నేను ఇట్లా ఇచ్చి తనకు చూపిస్తూ క్రీమ్ ఇస్తున్నా. అట్లా చాలా సార్లు చేశాను. ఓకే, ఒక 10 సార్లు చేశాను నేను. అట్లా చేతి వేలుని క్రీమ్ని రెండింటిని కలిపి తనకి ఇస్తూ ఉన్నా. అట్లా చేయటాన్ని ఏమంటారంటే నిబంధన అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక సహజమైన ఉద్దీపనని ఓకే, ఒక అసహజమైనటువంటి ఉద్దీపనని రెండింటిని కలిపి జోడించి ఓకే, రెండింటిని కలిపి జోడించడాన్ని నిబంధన అంటారు. ఓకే, ఆ నిబంధన వలన మనకి అభ్యాసం అనేది జరుగుతుంది. ఎట్లాగో చూద్దాం. చూడండి, ఇక్కడ మరి చేతి వేలుని మాత్రమే కొన్నిసార్లు అట్లా నేను ఈ గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని ప్రతిసారి వేలుతో తీసి తనకిస్తూ ఉంటే తాను ప్రతిస్పందించింది. ఓకే, అంటే ప్రతిసారి డాడీ వేలుతోటి ఈ గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని తీసి నాకు ఇస్తున్నాడు అని చెప్పేసి తాను ప్రతిస్పందిస్తుంది.
కానీ తర్వాత ఏం చేశానంటే కొన్నిసార్లు ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఈసారి ఈ గిన్నెలో ఎలాంటి క్రీము లేకుండా నేను కేవలం వేలుని మాత్రమే ఎట్లా అంటున్నా. ఓకే. కేవలం వేలుని మాత్రమే ఎట్లా అని బయటికి తీస్తూ ఉంటే తను లాలాజలాన్ని చూపించింది. అంటే ఏంటి? ప్రతిస్పందన చూపించి తను సెలైవా అనేది తయారైంది. కేవలం చేతి వేలుకు మాత్రమే ఇక్కడ లాలాజలం అనేది విడుదలైంది. ఓకే. సో దీన్ని నిబంధిత అభ్యసనం అంటారు. ఇక్కడ చూడండి, మరి ఈ ఉద్దీపన అనేది ఏంటి? అసహజమైనటువంటి ఉద్దీపన కదా, ఇది కృత్రిమమైనటువంటి ఉద్దీపన కదా. మరి అసహజమైనటువంటి లేదా కృత్రిమ ఉద్దీపనకి కూడా ప్రతిస్పందన రాబట్టడాన్ని నిబంధన అంటారు. అసహజమైనటువంటి ఉద్దీపనకి కూడా ఒక సహజమైన ఉద్దీపనకి ఎలా ప్రతిస్పందన వచ్చిందో అలాగే ప్రతిస్పందన తీసుకురావడాన్ని ఏమంటారంటే నిబంధనం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఒక అసహజమైనటువంటి ఉద్దీపనకి చూడండి, ఇప్పుడు మన నిబంధన అంటే చూద్దాం. జనరల్ గా సహజమైన ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన అనేది వస్తుంది. సహజ ఉద్దీపనకి ప్రతిస్పందన వస్తుంది కానీ కృత్రిమమైనటువంటి ఉద్దీపనకి ఎలాంటి ప్రతిస్పందన రాదు. కానీ కృత్రిమమైనటువంటి ఉద్దీపనకి కూడా ప్రతిస్పందన వచ్చేటట్లు చేయవచ్చు. ఆ విధంగా చేయటాన్ని నిబంధన అంటారు. దాన్నే నిబంధన అభ్యసనం అంటారు. ఓకే. చూడండి, ఇక్కడ మనకి ఇంకా దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చూద్దాం. జనరల్గా ఇవన్నీ ఎక్కువగా చాలా మంది వీటిని స్కిప్ చేస్తుంటారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిందే ఈ రెండు నిబంధన అంటే ఏంటి, నిర్నిబంధనం అంటే ఏంటి. ఓకే. మరి నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏంటి, నిబంధిత ఉద్దీపన దగ్గర కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కాబట్టి దీన్ని క్లారిటీ చేయడం కోసం నేను ఇక్కడ కొంచెం డెప్త్ గా చెప్తున్నాను. ఇది మీకు అర్థమైతే మిగిలినటువంటి మొత్తం కూడా చాలా ఈజీగా మనం ముందుకెళ్ళొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఇవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపన. ఓకే. ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపనని చూడండి, ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపనని ప్రతిస్పందనను కలిగించే ఉద్దీపనతో కలపటమే నిబంధన. ఇది ఇక్కడ వరకు ఉంది. ఇది ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపనని ప్రతిస్పందన కలిగించే ఉద్దీపనతో కలపటమే నిబంధన అని చెప్పాను. చూడండి, ప్రతిస్పందన కలిగించిన ఉద్దీపన అంటే ఏంటి? వేలు. వేలుకి ప్రతిస్పందన వస్తుందా? రాదు. ఎందుకంటే ఇది కృత్రిమ ఉద్దీపన. మరి దీన్ని ఏం చేస్తున్నాం? ప్రతిస్పందన కలిగించే ఉద్దీపనతోటి అంటే ఆ క్రీమ్ తోటి కలిపా. ఓకే. మరి అట్లా కలపటమే ఇక్కడ నిబంధన. అర్థమవుతుంది కదా. సో ఇదంతా మనకి ఏంటంటే ఆ కేక్ మీద ఉన్నటువంటి క్రీమ్ని వేలుని కలిపి అక్కడ ఉన్నటువంటి ఆ శిశువుకి చూపించడమే నిబంధన. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించేవి ఏవి అంటే చూడండి, ఈ పదాలు ఇంపార్టెంట్. అందుకనే ప్రతిస్పందన కలిగించినటువంటి ఉద్దీపన అంటే వేలు. దీన్ని దేంతో కలుపుతున్నాం? ప్రతిస్పందన కలిగించే ఉద్దీపనతోటి కలుపుతున్నాం. అంటే ఏంటి? క్రీముతో కలిపినాం. వేలు, క్రీము, ఇవి రెండు కలిపి విద్యార్థిలో ఆ శిశువులో ప్రవర్తనను తీసుకొస్తున్నాం, ప్రతిస్పందన రాబడుతున్నాం. దాన్నే నిబంధన అంటారు. ఇక్కడ చూడండి, వేలు. వేలు అనేది ఏంటి? నిబంధన అవసరమైనటువంటి ఉద్దీపన. ఇక్కడ చూడండి, వేలుకే నిబంధన కావాలి. అర్థమవుతుందా? సో క్రీముకు నిబంధన అనేది అవసరం లేదు. నిబంధన అవసరమైనటువంటి ఉద్దీపనని నిబంధిత ఉద్దీపన అంటారు. నిబంధన అవసరం లేనటువంటి ఉద్దీపనని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఇప్పుడు వేలు ఉంది. వేలికి మరి శిశువు ప్రతిస్పందన చూపిస్తుందా? చూపించట్లేదు. ఓకే. కాబట్టి ఇది నిబంధితం. ఓకే. దీనికి అవసరం అవుతుంది. వేలుకి ఖచ్చితంగా ప్రతిస్పందన రాదు కాబట్టి దీనికి నిబంధన కావాలి. కాబట్టి దీన్ని ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు. ఓకే. మరి క్రీమ్ తీసుకున్నాం. మరి క్రీమ్కి అలాంటి నిబంధన అవసరం లేదు. దాన్ని ఏమంటున్నారంటే నిర్నిబంధిత అంటారు. చూడండి, నిబంధన అవసరం అయితే నిబంధిత ఉద్దీపన అంటారు. ఏ ఉద్దీపనకైతే నిబంధన కావాలో దాన్ని నిబంధిత ఉద్దీపన అంటారు. ఓకే. కండిషనల్ స్టిమ్యులస్. ఏ ఉద్దీపనకైతే నిబంధన అవసరం లేదో దాన్ని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. చూడండి, ఇప్పుడు క్రీమ్ ఉంది. దీనికి మరి న్యాచురల్ గానే ప్రతిస్పందన వస్తుంది కదా. మరి దీనికి కండిషన్ అవసరం లేదు, జోడింపు అనేది అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఇంకొక పదం చెబుతున్నాను. నిబంధన అంటే ఏంటంటే జోడింపు చేయటం అనేది గుర్తుపెట్టుకోండి. నిబంధన కండిషన్ అంటే ఏంటంటే జోడించటం. ఇప్పుడు నేను ఏం చేశాను? వేలుని క్రీమ్కి జోడించాను, అది నిబంధన. మరి వేలుని క్రీమ్కి ఎందుకు జోడించాను అంటే వేలుకి ప్రతిస్పందన రావటం లేదు కాబట్టి, లాలాజలం విడుదల కావట్లేదు కాబట్టి ఒక ప్రతిస్పందన రానటువంటి వేలుని ప్రతిస్పందన వచ్చేటటువంటి క్రీమ్కి కలిపాను కాబట్టి అక్కడ
ఉద్దీపన ప్రతిస్పందన వచ్చింది. దాన్ని ఏమంటున్నారంటే నిబంధిత ఉద్దీపన అంటున్నారు, కండిషనల్ స్టిమ్యులస్. మరి క్రీమ్ అనేది ఏంటంటే మరి ఆ క్రీమ్ కి ఎలాంటి డైరెక్ట్ గానే ప్రతిస్పందన వస్తుంది, దానికి నిబంధన అవసరం లేదు, జోడింపడం అవసరం అనేది లేదు. కాబట్టి దీన్ని నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు, అన్కండిషనల్ స్టిమ్యులస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రీము సహజమైనటువంటి ఉద్దీపనకి నిబంధన అనేది అవసరం లేదని చెప్పాం. అంటే సహజమైనటువంటి ఉద్దీపన అనేది నిర్నిబంధిత ఉద్దీపన, దీనికి ఎలాంటి జోడింపు అనేది అవసరం లేదు. దేనికోసం అంటే ప్రతిస్పందన రాబట్టడం కోసం సహజమైనటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో క్రీమ్కి డైరెక్ట్ గానే దానికి ప్రతిస్పందన వస్తుంది, అలాంటి నిబంధన అవసరం లేదు. కాబట్టి దీన్ని నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిర్నిబంధిత ఉద్దీపన అనేది ఏంటి అంటే సహజమైన ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. ఓకే, నెక్స్ట్ మరి కృత్రిమమైనటువంటి ఉద్దీపన. కృత్రిమమైనటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో అంటే సహజంగా ప్రతిస్పందన రానటువంటి ఉద్దీపన ఏదైతే ఉందో దాన్ని కృత్రిమ ఉద్దీపన అంటారు. ఆ కృత్రిమ ఉద్దీపనని నిబంధిత ఉద్దీపన అంటున్నారు. ఎందుకు కృత్రిమ ఉద్దీపన నిబంధిత ఉద్దీపన అంటున్నారంటే ఇది దీనికి నిబంధన అవసరం, అర్థమవుతుంది కదా. కృత్రిమ ఉద్దీపనకి నిబంధన లేదా జోడింపు అనేది అవసరం. ఇప్పుడు వేలుకి డైరెక్ట్ గా మరి లాలాజలం విడుదలవుతుందా? విడుదలవట్లా. మరి వేలు అనేది కృత్రిమ ఉద్దీపన కాబట్టి మరి కృత్రిమ ఉద్దీపనకి నిబంధన కావాలి, దీనికే జోడింపు కావాలి. వేలుకి క్రీమ్ జోడిస్తేనే కదా మనకి అక్కడ ప్రతిస్పందన వచ్చేది, కానీ మరి క్రీమ్కి ఎలాంటి జోడింపు అవసరం లేదు. సో కాబట్టి ఈ కృత్రిమ ఉద్దీపనని ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన అని కూడా అంటారు. దీనికి మాత్రమే జోడింపు అనేది నిబంధన అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సహజమైనటువంటి ఉద్దీపన. ఓకే, సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వస్తుంది. ఇక్కడ చూడండి, సహజమైన ఉద్దీపన అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. అన్కండిషనల్ స్టిమ్యులస్ కి సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైన ప్రతిస్పందన వస్తుంది. ఇక్కడ మనం క్రీమ్ అనేది చెప్పాము. మనం సహజమైన ఉద్దీపన ఏంటంటే క్రీమ్కి లాలాజలం విడుదలైంది. ఓకే, నెక్స్ట్ దీన్నే ఇంకేమని చెప్పారంటే నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్పారు. చూడండి, సహజమైనటువంటి ఉద్దీపనకి ఎలాంటి జోడింపు లేకుండానే సహజంగానే ప్రతిస్పందన వస్తుంది కాబట్టి సహజ ఉద్దీపన ఏమన్నారు అంటే నిర్నిబంధిత ఉద్దీపన అన్నారు. చూడండి, నిర్నిబంధిత అనే దానికి అర్థం ఒకసారి మనం చూద్దాం. అంటే ఏంటి అంటే అంటే అవసరం లేదు అని అర్థం. అంటే నిబంధన అవసరం లేనటువంటి ఉద్దీపన ఏది అంటే క్రీమ్ అని చెప్పారు. క్రీమ్కి ఎలాంటి నిబంధన అవసరం లేదు కదా, అంటే క్రీమ్కి ఎలాంటి జోడింపు లేకుండానే లాలాజలం వస్తుంది, కానీ వేలుకు మాత్రం జోడింపు కావాలి. అందుకే వేలుని ఏమన్నారంటే కండిషనల్ స్టిమ్యులస్ అన్నారు. ఓకే, మరి క్రీమ్ ని అన్కండిషనల్ అని చెప్పారు. అంటే ఏంటి? నిర్నిబంధిత ఉద్దీపన. వేలు అనేది నిర్నిబంధిత ఉద్దీపన, క్రీమ్ అనేది నిబంధిత ఉద్దీపన. మరి నిర్నిబంధిత ఉద్దీపన ఏదైతే ఉందో క్రీమ్ కి, ఆ క్రీమ్ కు చూపించే ప్రతిస్పందన ఏదైతే ఉందో ఆ ప్రతిస్పందన నిర్నిబంధిత ప్రతిస్పందన అంటారు. అర్థమవుతుంది కదా. క్రీమ్ అనేది నిర్నిబంధిత ఉద్దీపన, ఈ నిర్నిబంధిత ఉద్దీపనకి నిర్నిబంధిత ప్రతిస్పందన అనేది వస్తుంది. అన్కండిషనల్ స్టిమ్యులస్ కి అన్కండిషనల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, వేలు అనేది నిబంధిత ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులస్. చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి నిబంధిత అంటే కండిషనల్ స్టిమ్యులస్ అనేది ఏది అంటే మనకి కృత్రిమమైన ఉద్దీపనే నిబంధిత ఉద్దీపన అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే కృత్రిమమైనటువంటి ఉద్దీపన ఉంటుందో, దేనికైతే ప్రతిస్పందన రాదో దాన్నే నిబంధిత ఉద్దీపన అంటారు. ఎందుకంటే దాన్ని జోడింపు చేయడానికి మనం అవకాశం ఉంటుంది. జోడింపు చేసినప్పుడు మాత్రమే అది ఏమవుతుందంటే దానికి ప్రతిస్పందన వస్తుంది. కాబట్టి నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన అనేది వచ్చింది. ఓకే, కండిషనల్ రెస్పాన్స్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ 2-3 సార్లు చేసాం కదా. వేలుకి గిన్నెలో ఉన్నటువంటి క్రీమ్ని తీసుకొని 2-3 సార్లు మనం అట్లా చూపించిన తర్వాత ఏమైందంటే నిబంధన జరిగిపోయింది. అక్కడ నిబంధన జరిగిన తర్వాత కేవలం వేలును మాత్రమే చూపించినప్పుడు నిబంధిత ప్రతిస్పందన చూపించింది ఇక్కడ. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఈ పావులో చెప్పినటువంటి ఈ సిద్ధాంతం దగ్గరికి వద్దాం. చూడండి, మరి ఇక్కడ పావులో చెప్పినటువంటి సిద్ధాంతంలో ఆహారం అనేది ఏంటి? చూడండి, ఆహారాన్ని సహజమైనటువంటి ఉద్దీపన అంటారు. పావులో చెప్పినటువంటి సిద్ధాంతంలో ఆహారం అనేది ఏది అంటే సహజమైనటువంటి ఉద్దీపన అంటారు. ఎందుకు సహజమైన ఉద్దీపన అంటారు అంటే ఈ సహజమైన ఉద్దీపనకి సహజమైన ప్రతిస్పందన తీసుకొస్తుంది కాబట్టి దీన్ని సహజ ఉద్దీపన అంటారు.
ఏ ఉద్దీపన సహజ ప్రతిస్పందనను తీసుకొచ్చిద్దో దాన్ని సహజ ఉద్దీపన అంటారు. ఆహారాన్ని చూడగానే మరి ఆ కుక్క లాలాజలాన్ని విడుదల చేసింది కదా, సో దాన్నే సహజ ఉద్దీపన అంటారు. చూడండి ఇంకోటి, సహజ ఉద్దీపన ఎప్పుడు కూడా మనకి నిబంధన చేయాల్సిన పని లేదని చెప్పాం. సహజ ఉద్దీపనకి ఎప్పుడు కూడా మనకి నిబంధన చేయాల్సిన పని లేదు. అంటే దీన్ని చూడగానే ఆటోమేటిక్ గా ప్రతిస్పందన వస్తుంది కాబట్టి సహజ ఉద్దీపనకి ఎలాంటి జోడింపు గాని నిబంధన గాని అవసరం లేదు. అవసరం లేకపోతే అని పెట్టుకోండి. ఓకే, అన్కండిషనల్ స్టిమ్యులస్, నిర్నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు దీన్ని. ఓకే, మరి గంట శబ్దం, పావులో చెప్పినటువంటి ఆ ప్రయోగంలో గంట శబ్దం అనేటటువంటిది ఏది అని అడుగుతారు. ప్రతిదీ కూడా బిట్కి ఇంపార్టెంట్ అండి. చూద్దాం, ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్ గా మనం నేర్చుకుంటున్నాం. గంట శబ్దం అనేది ఏంటి అంటే అసహజమైనటువంటి ఉద్దీపన, కృత్రిమ ఉద్దీపన అని కూడా అంటారు దీన్ని. గంట శబ్దం అనేది ఏది అంటే అసహజ ఉద్దీపన, కృత్రిమ ఉద్దీపన, పై రెండు ఏది కాదు. అంటే ఏంటి ఆన్సరు? గంట శబ్దం అనేది రెండు కూడా వస్తాయి. అసహజ ఉద్దీపన అన్న అదే, లేకపోతే కృత్రిమ ఉద్దీపన అన్న కూడా అదే. మరి నిబంధిత ఉద్దీపన అంటున్నారు. ఎందుకు గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన అంటున్నారు ఒకసారి చూడండి. నిబంధిత ఉద్దీపన లేదా కండిషనల్ స్టిమ్యులస్ అని చెప్పాం. గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన ఎందుకు అన్నాము అంటే మనం చెప్పాం, ఏదైతే సహజ ఉద్దీపన కాకుండా కృత్రిమ ఉద్దీపన ఉంటుందో ఆ కృత్రిమ ఉద్దీపనకి ప్రతిస్పందన రానప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఇంకొక సహజమైనటువంటి ప్రతిస్పందన తీసుకొచ్చేటటువంటి ఆ ఉద్దీపనతో జోడింపు చేసి ప్రతిస్పందన తీసుకొస్తాము. దాన్నే ఏమంటారంటే నిబంధిత ఉద్దీపన అని చెప్పాం. పేర్లోనే ఉంది చూడండి, నిబంధనం అంటే జోడింపు. చూడండి, మరి గంట శబ్దానికి జోడింపు కావాలి. కేవలం గంట శబ్దం వింటే లాలజలం వస్తుందా? రాదు కదా. మరి అందుకని పావులో ఏం చేశాడు? గంట శబ్దంతో పాటు ఆహారాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి గంట శబ్దంతో పాటు ఆహారాన్ని కూడా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమైంది? ఈ గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు. ఓకే, నిబంధిత ఉద్దీపన అని చెప్తున్నారు. మరి ఆహారానికి లాలాజలం విడుదలవటం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పావులో చేసినటువంటి ప్రయోగంలో ఆహారానికి లాలాజలం విడుదలవటం అనేది ఏంటి అంటే సహజమైనటువంటి ప్రతిస్పందన. మరి సహజ ప్రతిస్పందనకి నిబంధన అవసరం లేదు కాబట్టి ఇలాంటి ప్రతిస్పందన ఏమంటారంటే నిర్నిబంధిత ప్రతిస్పందన, అన్కండిషనల్ రెస్పాన్స్ అన్నారు. మరి గంట శబ్దానికి లాలాజలం విడుదల చేయటం అనేది ఏమిటి? ఇది కూడా అడుగుతారు. పావులో చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి లాలాజలం విడుదలవటం అనేది ఏంటి అంటే అసహజమైనటువంటి ప్రతిస్పందన. ఓకే, చూడండి, జనరల్ గా మరి గంట శబ్దానికి లాలాజలం విడుదల కాదు కదా. మరి జనరల్ గా ఆహారానికి విడుదల చేస్తే దాని సహజ ప్రతిస్పందన అని చెప్పినాం. మరి గంట శబ్దానికి లాలాజలం విడుదల చేయటం అనేది అసహజ ప్రతిస్పందన అని చెప్పాం. మరి అసహజ ప్రతిస్పందన ఎట్లా వచ్చింది అంటే గంట శబ్దానికి ఇక్కడ జోడింపు జరిగింది, నిబంధన జరిగింది. గుర్తుపెట్టుకోండి, కృత్రిమ ఉద్దీపనకు మాత్రమే నిబంధన అనేది ఉంటుంది. అర్థమవుతుంది కదా. ఈ రెండిట్లో ఏదో మనకి అర్థమైపోతూనే ఉంటుందండి. సహజ ఉద్దీపన ఏది అంటే ఆహారం, సో దీనికి నిబంధన అవసరం లేదు. కానీ కృత్రిమ ఉద్దీపన ఏది? గంట శబ్దం. కృత్రిమమైనటువంటి ఈ ఉద్దీపనకి లాలాజలం రాదు కాబట్టి ఇది అసహజమైనటువంటి ప్రతిస్పందన విడుదల చేయాలి అంటే ఇదేం చేయాలి? గంట శబ్దాన్ని ఆహారానికి జోడించాలి. అంటే ఏంటి? నిబంధనం జరగాలి. కాబట్టి గంట శబ్దానికి లాలాజలం విడుదల చేస్తుందంటే ఇక్కడ ఎందుకు విడుదల చేస్తుంది? ఈ గంట శబ్దాన్ని మనం ఆహారంతో జోడించాం అంటే నిబంధన చేసాం. సో నిబంధన ఫలితంగా మనకి ప్రతిస్పందన వచ్చింది కాబట్టి దీన్ని ఏం చెప్తున్నానంటే నిబంధిత ప్రతిస్పందన అంటున్నారు. అర్థమవుతుంది కదా. గంట శబ్దానికి లాలాజలం విడుదలవటం అనేది ఏంటి అంటే అసహజమైనటువంటి ప్రతిస్పందన. మరి ఈ అసహజమైనటువంటి ప్రతిస్పందన ఎట్లా వచ్చింది? సహజంగా వచ్చిందా? రాదు, అసహజంగానే వచ్చింది. ఏం చేస్తే వచ్చింది? ఈ గంట శబ్దాన్ని ఆహారంతో జోడించారు. ఇట్లా జోడించడాన్ని నిబంధన అన్నారు. నిబంధన వల్ల ప్రతిస్పందన వచ్చింది కాబట్టి దీన్ని నిబంధిత ప్రతిస్పందన అంటున్నారు. కండిషనల్ రెస్పాన్స్. చూడండి, ఇప్పుడు ఈ పావులో చేసినటువంటి ప్రయోగంలో ఈ 3 దశలు ఉంటాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 దశల్లో మొదటి దశ ఏది, రెండవ దశ ఏది, మూడవ దశ ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ఈ 3 దశల గురించి ఇప్పుడు నేర్చుకుందాం. పావులో చేసినటువంటి శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో మనకి 3 రకాలైనటువంటి దశల ద్వారా దీన్ని వివరించడం జరిగింది. మరి ఈ 3 దశలు ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం.
మొదటి దశ. చూడండి, ఈ మొదటి దశలో ఫస్ట్ ఏం చేశాడు, పావులో కుక్కకి ఆహారాన్ని విడుదల చేశాడు. ఆహారాన్ని విడుదల చేసినప్పుడు ఏమైంది, లాలాజలం విడుదలైంది. ఓకే, ఆహారాన్ని చూపించినప్పుడు లాలాజలం విడుదలైంది. ఇక్కడ ఆహారం అనేది ఏంటి, సహజమైనటువంటి ఉద్దీపన. సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది కాబట్టి, ఓకే, ఇక్కడ సహజమైనటువంటి ఉద్దీపనకి సహజమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు, గంట శబ్దాన్ని వినిపించాడు. అంటే దీంతో సంబంధం లేకుండా గంట శబ్దాన్ని వినిపించాడు. మరి దీనికి లాలజలం విడుదలవుతుందేమో చూశాడు, కానీ నో రెస్పాన్స్. ఓకే, ఇక్కడ ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ఓకే, ఎందుకంటే మరి గంట శబ్దం అనేది అసహజమైనటువంటి ఉద్దీపన కదా. మరి అసహజమైనటువంటి ఉద్దీపనకి గంట శబ్దానికి లాలజలం విడుదల కాదు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేశాడు అంటే మళ్ళీ రెండవ దశలో గంట శబ్దాన్ని కొడుతూ దాంతో పాటు ఆహారాన్ని కూడా ఇచ్చాడు. ఓకే, మరి ఈ రెండింటికి కూడా మరి ఎప్పుడు ఎంత గ్యాప్ ఉంటుందంటే 0.5 సెకండ్స్. చాలా ఇంపార్టెంట్ అది. 0.5 సెకండ్స్ గ్యాప్ అనేది ఉండాలి. అంటే గంట శబ్దాన్ని చేసిన తర్వాత వెంటనే 0.5 సెకండ్స్ డిఫరెన్స్ లో మళ్ళీ ఆహారాన్ని ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ఒక అసహజ ఉద్దీపన గంట, అది సహజ ఉద్దీపన అయినటువంటి ఆహారంతో ఇక్కడ జోడించడం జరిగింది. ఓకే, ఆ సహజ ఉద్దీపనలు జోడించినప్పుడు లాలాజలం అనేది విడుదలైంది. ఓకే, సో మరి ఇట్లా ఇది లాలాజలం విడుదలవటం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన. ఈ సహజ ప్రతిస్పందన దేని వలన వచ్చింది, ఇక్కడ చూడండి, సహజ ఉద్దీపన వలన వచ్చింది. రెండవ దశలో గంట శబ్దాన్ని ఆహారంతో జోడించినప్పుడు లాలాజలం విడుదలైంది. ఇక్కడ గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన, ఆహారం అనేది సహజమైనటువంటి ఉద్దీపన. ఇప్పుడు ఈ రెండు జోడించడం వల్ల అంటే ఏంటి, నిబంధనం జరిగింది. ఇక్కడ నిబంధనానికంటే ముందు అంటారు దీన్ని. ఓకే, మొదటి దశని నిబంధనం కంటే ముందు దశ అంటారు. తర్వాత రెండవది ఏంటంటే నిబంధన సమయంలో రెండవది. తర్వాత మూడవది నిబంధనం తరువాత. ఇక్కడ చూడండి, నిబంధనం తరువాత, నిబంధన సమయంలో, నిబంధన కంటే ముందు. ఈ విధంగా మనకి మూడు దశలు అనేవి మనకు ఉన్నాయి. మూడవ దశలో ఏం జరిగిద్దో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి రెండవ దశలో గంట శబ్దాన్ని ఆహారంతో జోడించడం జరిగింది. ఒక అసహజ ఉద్దీపనని సహజ ఉద్దీపనతో జోడించినప్పుడు సహజ ప్రతిస్పందన అయినటువంటి లాలాజలం విడుదలైంది. మరి అయితే ఈ రెండింటిని జోడించడం అనేది ఫ్రీక్వెంట్ గా చేయాలి. వెంటనే ఒకసారి 2 సార్లు చేసి వదిలేయకూడదు. ఈ గంట శబ్దాన్ని ఆహారంతో చాలా సార్లు ఎక్కువ కలిపి ఈ ఏం చెప్పాను, నిబంధన అని చెప్పాం కదా, ఈ నిబంధన అనేటటువంటి ప్రక్రియను చాలా సార్లు ఒక 20-30 టైమ్స్ చేయాలి అప్పుడు. ఓకే, ఒకేసారి చేయకూడదు. మరి తర్వాత మూడోసారి ఏం జరిగిద్దో చూద్దాం. థర్డ్ స్టెప్ లో గంట శబ్దాన్ని వినిపించాడు. ఈసారి ఎలాంటి ఆహారం లేకుండా కేవలం గంట శబ్దాన్ని మాత్రమే వినిపించాడు. ఇక్కడ గంట శబ్దం అనేది ఏంటి, నిబంధిత ఉద్దీపన అని చెప్పాం. ఓకే, చూడండి, నిబంధన జరిగిన తర్వాత నిబంధిత ఉద్దీపన అయింది. చూడండి, ఫస్ట్ గంట నిబంధన జరగక ముందు ఈ గంట శబ్దాన్ని మనం నిబంధిత ఉద్దీపన అని చెప్పట్లా. అర్థమవుతుంది కదా. ఈ రెండింటిని జోడించాము ఇక్కడ రెండవ స్టేజ్ లో. రెండవ దశలో గంట శబ్దాన్ని ఆహారాన్ని జోడించిన తర్వాత లాలాజలం విడుదలైంది. ఇక్కడ నిబంధన జరిగింది. కాబట్టి నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన కాదు. నిబంధన జరిగిన తర్వాత మాత్రమే గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన. ఓకే, నెక్స్ట్ గంట శబ్దం నిబంధిత ఉద్దీపన చెప్పాము. మూడవ దశలో కేవలం ఆహారం లేకుండానే గంట శబ్దానికి మాత్రమే ఇక్కడ ఈ కుక్క అనేది లాలాజలాన్ని విడుదల చేసింది. మరి ఇదేంటి అంటే నిబంధిత ప్రతిస్పందన. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన అనేది విడుదలవుతుంది మూడవ దశలో. ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. పావులో చెప్పినటువంటి ఈ కుక్క మీద చేసినటువంటి ప్రయోగాల్లో మొదటి దశ, రెండవ దశ, మూడవ దశలో గంట శబ్దం అనేది ఏంటి అంటే గంట శబ్దానికి లాలాజలం అనేది విడుదలవుతుంది నిబంధన జరిగిన తర్వాత. కాబట్టి దీని ఏమంటారు, నిబంధిత ఉద్దీపన అని చెప్పారు. నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందన అనేది వచ్చింది. సో ఈ విధంగా మనకి 3 దశలు అనేవి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి దశలో ఏం జరుగుతుంది అని చెప్తాడు. మొదటి దశలో సహజ ఉద్దీపన. ఓకే, సహజ ఉద్దీపనకి సహజ ప్రతిస్పందన రావటం. ఓకే, నెక్స్ట్ గంట శబ్దానికి ఎలాంటి రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ రెండవ దశ గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇవ్వటం, లాలాజలం విడుదలవటం. అంటే అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపనకి కనెక్షన్ చేసి
సహజ ప్రతిస్పందన రాబట్టాడు. ఇది నిబంధన. తర్వాత మూడవ దశలో నిబంధన తర్వాత ఏం జరిగింది? గంట శబ్దాన్ని కేవలం గంట శబ్దాన్ని మాత్రమే వినిపించినప్పుడు లాలాజలం విడుదలైంది. దీన్ని నిబంధిత ప్రతిస్పందన అన్నారు. కాబట్టి ఇది ఉద్దీపనకి ప్రాధాన్యత ఉన్నటువంటి సిద్ధాంతం ఎస్ టైప్ అని చెప్తున్నారు. ఎస్ టైప్ అంటే స్టిమ్యులస్ బేస్డ్, అంటే ఇక్కడ ఉద్దీపన ప్రాధాన్యత ఉన్నటువంటి సిద్ధాంతం. మరి ఇక్కడ మాంసం అనేటటువంటి ఉద్దీపన లేకపోతే ఇక్కడ ప్రతిస్పందన జరగదు, కాబట్టి ఉద్దీపనకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతారు. సో దీనికి ఆన్సర్ వచ్చి ఎస్ టైప్ అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి దీంట్లో ఇవి రెండు ఇంపార్టెంట్. సంసర్గం అంటే ఏంటి, సామీప్య నియమం అంటే ఏంటో కూడా ఉన్నాయి ఇక్కడ. సంసర్గం చూడండి, సంసర్గం అంటే గంట శబ్దాన్ని ఆహారంతో జోడించడాన్ని సంసర్గం అంటారు. అర్థమవుతుంది కదా. సో జనరల్ గా ఆహారానికి లాలాజలం విడుదలైంది సహజ ఉద్దీపన కాబట్టి. మరి గంట శబ్దానికి లాలాజలం విడుదలవుతుందా? విడుదల కావట్లేదు. ఎందుకంటే ఇది కృత్రిమ ఉద్దీపన కదా. మరి ఈ కృత్రిమ ఉద్దీపనకి కూడా లాలాజలం విడుదలవ్వాలి అంటే ఈ కృత్రిమ ఉద్దీపనని సహజ ఉద్దీపనని కలిపి కుక్కకి ఇచ్చారు. దాన్ని నిబంధన అని చెప్పాము. సో కాబట్టి ఇట్లా ఈ నిబంధనలో సహజ ఉద్దీపన కృత్రిమ ఉద్దీపన కలిపి జోడించడాన్ని సంసర్గం అంటారు. నెక్స్ట్ సామీప్య నియమం చెప్పాం కదా. మరి ఈ ప్రతిస్పందన రావాలి అంటే, లాలాజలం విడుదల కావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే గంట శబ్దాన్ని ఆహారాన్ని వెంటనే ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంట శబ్దం చేసిన తర్వాత 0.5 సెకండ్స్ గ్యాప్ తోటే ఆహారాన్ని ఇవ్వాలి. అట్లా కాకుండా గంట శబ్దం చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఆహారం ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది రిజల్ట్ అనేది సరిగా రాదు. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే సామీప్యత నియమం అంటారు. అంటే రెండు సమీపంలో ఉండాలి. గంట శబ్దము ఆహారము రెండు కూడా పక్క పక్కనే ఉండాలి. అంటే రెండింటికి మధ్య గ్యాప్ అనేది 0.5 సెకండ్స్ గ్యాప్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతిస్పందన అనేది వెంటనే వస్తుంది. ఇది సామీప్య నియమం.